ఖతర్నాక్ కామెడీ షో. చక్కర చిన్నోడా ఆలే కత్తెర పల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఒంటరి పిల్లోడా ఆలే కుందరి పిల్లోడా ఆలే పద్ధతి లాగేరా ఆలే వజ్రాన్ని. దివాలి దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పని పెంచే గారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని. చక్కర చిన్నోడా ఆలే కత్తెర పల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని. హలో ఎవ్రీబడీ, గుడ్ ఈవినింగ్, నమస్కారం అండ్ వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సో మన ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ our K2 టీమ్, ఖుష్బూ గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. వీళ్ళందరూ వచ్చేస్తే తను కూడా రావాల్సిందే కదా. ప్లీజ్ వెల్కమ్ మానస్. ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా నీ ఒళ్ళోకొచ్చి ఉంటా. ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా నీ ఒళ్ళోకొచ్చి పంట. సో అందరూ వచ్చేసారు. ఏంటి రష్మి, ఎలా ప్రిపేర్ అయ్యావు ఈ రోజు ఎపిసోడ్ కి? నేను ఈ రోజు నా టీమ్ లో చాలా మార్పులు తీసుకొని వచ్చాను తెలుసా. అవునా? చాలా చేంజెస్, చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్. మన ధనాథన్ ధనరాజ్ గారి టీమ్ లో అప్పారావు గారు రాబోతున్నారు. అలాగే మన రాకేష్ టీమ్ లో ధనరాజ్ గారు రాబోతున్నారు. అండ్ అలాగే మా ఆటో రామ్ ప్రసాద్ టీమ్ లో వచ్చి ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ ఉందన్నమాట. మార్పులు, ఇన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్. మా దాంట్లో కూడా చిన్న సర్ప్రైజ్ ఉంది. అన్నపూర్ణ వస్తున్నారు. అవునా? ఎవరి టీమ్ లో? మా రాఘవ్ గారి టీమ్ లో. దాని తగ్గట్టు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ స్కిట్స్ ప్లాన్ చేసాం మేమంతా. స్కిట్ స్టార్ట్ చేయాలంటే 15 అమౌంట్ డిసైడ్ అవ్వాలి కదా. ఆల్రెడీ ఆ 30,000 వచ్చి జడ్జెస్ కి ఇచ్చేసాం. సో రష్మి, మీ టీం నుంచి ఎవరిని పంపించబోతున్నాం? ఐఎమ్ గోయింగ్ టు దింపో మా రాకింగ్ రాకేష్ టీమ్. ఓకే, సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ఉన్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిందును చెలిమి పక్క టీం నుంచి టీంకి వచ్చేసినా కదా, మీకు ఎట్లా అనిపిస్తుందండి? చేసిన పాపం ఊరికే పోతుందా, వెంటాడుతుంది అనిపిస్తుంది. మన షూటింగ్ అయిపోగానే నన్ను షాపింగ్ తీసుకెళ్తారా? ఏం కొనాలనా? పెద్ద కుక్కర్ కొనాలండి. పెద్ద కుక్కరా? పెద్ద కుక్కరా? అవును, కోసి కారం వేసి కాస్త ఉప్పు వేసి రాకేష్ సూప్, రాకేష్ సూప్. ఈ స్టేజ్ ఇచ్చినటువంటి డబ్బులతో 400 గజాల స్థలం కొన్నాను. ఈ 400 గజాల్లో ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టబోతున్నాను, శంకుస్థాపన. మరి శుభకార్యం జరుగుతుందంటే నా ఇద్దరు పిల్లల్ని కూడా పరిచయం చేయాలి కదా. నానా చిట్టి తల్లులు, మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే కందమామలం. ఈ స్టేజ్ కావాలా? ఈ స్టేజ్ ఎందుకు నాన్న నీకు? యాంకర్ అవుతావా? వెళ్ళి ఆడుకోండి. శంకుస్థాపన టైంకి మీ ఇద్దరిని పిలుస్తాను. ఇందాక మాటల మాట పడి మర్చిపోయినా, ఆ. నేను మీ టీమ్ లోకి వచ్చిన కదా, నాకు పేమెంట్ ఉంటది కదా. ఒక భర్త బొట్టిచ్చాను, నలుగురిలో పేరిచ్చాను, భర్తగా ఒక హోదా ఇచ్చాను. ఇది ఎంత మీకు రాలేదా? ఒక భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, మార్కెట్ లో ఒక వాల్యూ వచ్చింది. ఏమొద్దులే గాని సుజ్జి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెట్టండి.
పిచ్చి మొహందారా ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే కారణం మా గురువు గారే. అది అక్కడ జరిగింది తప్పంతా నోట్ల మనవయ రమ్మను. మా గురువు గారిని పిలుద్దాం. గురువు గారు అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం. గురుగారు వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళు నా కొత్తగా జాయిన్ అయినటువంటి శిష్యులు. నీ హైట్ లో ఉన్న వాళ్ళని పట్టుకుంటే వెన్నుపోటు పొడుస్తున్నారని ఈ హైట్ లో ఉన్న వాళ్ళని పెట్టుకున్నా. కానీ వీళ్ళకి ఏది అందుతే అక్కడ పొడుస్తున్నారు. దేనికి రమ్మనో చెప్పు. నేను ఒక 400 గజాల స్థలం కొన్నాను గురువు గారు. మీరే తొలి ఇటుక పెట్టి శంకుస్థాపన చేయాలని నా మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను. శిష్యులారా, ఇక్కడ నుంచి ఈ స్థలం అంతా మందే. ఇక్కడ నీళ్లున్నాయని తెలియకుండా కొన్నావా నువ్వు? ఇక్కడ చెరువు ఎక్కడ ఉంది గురుగారు? నువ్వు కొన్నదే పటాన్ చెరువులో. అవును. మరి అక్కడ చెరువు ఉండదా? ఇప్పుడు నీళ్లున్నాయి కాబట్టి నువ్వు పని చేయి. ఏం చేయాలి? హైబ్రా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని, అప్పుడు వాళ్ళు ఏం సొల్యూషన్ ఇస్తారో చూద్దాం. అంతే అంటారా? ఒక్క నిమిషం. హలో మిస్టర్ హైబ్రా. నమస్కారం హైబ్రా గారు. నాకు తెలియకుండా మా శిష్యుడు ఒక 400 గజాలు పటాన్ చెరువులో కొన్నాడు. ఇక్కడ వాటర్ ఎక్కడ పడితే ఎటు సైడ్ పడితే చూసుకొని ఒక 100 గజాలు మాత్రం మీరు తీసుకెళ్లి 100 గజాలు ఎట్లా ఇస్తా గురుగారు? 400 ఇచ్చారా? నేను అక్కడ బతిమలాడుతున్నాగా పక్కన. నేను చూసి చెప్తాను. చూడండి, మనకి 100 గజాలు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అయితే ఇప్పుడు ఈ 100 గజాలు తీసేసుకొని ఈ 300 గజాలు ఈ పక్కనే రోడ్ లో హైవే పెట్టి మన వాడికి ఇచ్చేస్తారు. ఇచ్చేసేయండి. నీకోసం అతను 100 గజాలే తీసుకెళ్తున్నాడు. ఓకేనా? అర్థమైందా? I'm so happy. సంతకం పెట్టు. మంచి సైన్ చేసేయండి మీరు. గురుగారు 400 గజాల్లో 100 గజాలు పోయినంటే 300 గజాల్లో G+5 విత్ స్విమ్మింగ్ పూల్ విత్ పెంట్ హౌస్ కారు పైకి వెళ్ళేటువంటి సదుపాయం ఉంటుందంటారా? వాడు సిగ్గులేనోడా మొత్తం పంగనామం పెడతాను రా. వాడెవడో వాడిని పిలిపించి 100 గజాలు తీసుకున్నారా? తిప్పకాయ మొగపాడు. జకాస్. వాటర్ ఎక్కడ పడుతుందో చూడాలి కదా. ఓకే. వాటరు ఇటుకరాయి కాదు. అంటే కొబ్బరికాయ. అమ్మా ముగ్గైనా 100 గజాలు ఇక్కడ హైదరాబాద్కి వదిలేం కదా. ఆ పక్కనున్న 100 గజాలు మున్సిపాలిటీ వాళ్ళకి వదిలేవా? ఎలక్ట్రిక్ వాళ్ళకి వదిలేవా? చెత్త వాళ్ళకి వదిలేవా? రోడ్డు వైల్డింగ్ వాళ్ళకి వదిలేవా? అంటే వాళ్ళకి వదలకపోతే ఏమన్నా అవుద్దా గురుగారు? మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. ఎన్ని జరగట్లేదు చూసావా? గురువు గారు లేకపోతే ఈ రోజు మనకి ఎంత దిక్కుండేది. మొత్తం కట్టిన తర్వాత కూల్చేసేవారు. గురుగారు మీరే దారి చూపించండి. మిస్టర్ మున్సిపాలిటీ. ప్రాబ్లం ఏంటి ఇక్కడ? మా వాడు మున్సిపాలిటీకి ఏం వదలలేదు, ఎలక్ట్రిసిటీకి ఏం వదలలేదు, రోడ్డు వైల్డింగ్ ఏం వదలలేదు. ఇదేమన్నా ప్రాబ్లం అవుతుందా? ఒకసారి చూసా. ప్రాబ్లం అయింది అవుతుందా? ఫ్యూచర్ లో అయితే మొత్తం వెళ్ళిపోద్ది. ఇప్పుడు నేను చూసి చేస్తాను. చేయండి సార్. మనకి కరెక్ట్ గా ఈ 100 గజాలలో సరిపోద్ది సార్. ఎందుకంటే కింద నుంచి అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది. సార్ పైన మెట్రో వెళ్తుంది కదా సార్. పైన మెట్రో పని చేస్తారని కింది మెట్రో వేస్తానమయ్యా. నీకెందుకు అది? ఇటు రింగ్ రోడ్డు కూడా వస్తుంది పక్కన మెట్రో. ఎలాంటి అదృష్టవంతుడు నువ్వు? రాకే సైన్ చేయి. అరే ఓర్ వారి ఇజ్జట్లేనోడా వీడే అన్ని మార్చుకొని వచ్చిండ్రా. నీకు అర్థమైతలేదు. కళ్ళల్లో ఏమైనా పెట్టుకున్నారా? కళ్ళు కాకులు పొడవా. నీ ఇజ్జట్లేని మొక్కపడా. మీకు రాసి ఇచ్చేస్తా, మీరు వెళ్ళిపోండి సార్. మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తాను. ఇంకొద్దు మనకు అవసరాలు వద్దు. అన్నయ్య మనకి 200 గజాలు మిగిలాయి. ఇది ఫైనల్. నా మాటిన్రా. మొత్తం అంతా వాళ్ళకు పొంద మీద పెడతాను రా. ఉన్నదంతా వాళ్ళకి తీసి వేస్తాను రా. గురుగారు ఎక్కడ వేస్తున్నారు? మావిడే కదా తిట్టేది. మంత్రాలు చదివా. ఆ ప్లేస్ కానీ ఆగు. బేసిక్ గా అన్ని బాగున్నాయి కానీ ఈ 200 గజాల్లో నా ఖుష్బు గారు ఏదో ఒక చిన్న లిటిగేషన్ కనిపిస్తుందండి. ఏమైంది చెప్పండి అయ్యా. సార్ ఇంజనీర్ గారు ఒకసారి ఇక్కడికి వస్తారా? ఒక చిన్న వాటర్ డిస్కషన్ చేయాలి మీతో. ఇప్పుడు
ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి? ఒకసారి రండి. యా. ఇప్పుడు అది హైబ్రా పోయిందండి. ఆగవయ్యాను, పక్కకు పో. అది హైబ్రాకి పోయిందండి. ఆ తర్వాత మున్సిపాలిటీకి పోయిందండి. వీటిలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరే చూసి ఏదో ఒకటి చెప్పాలండి. ప్రాబ్లం ఉంది సార్, ఎందుకంటే హైదరాబాద్ లో బాగా వాటర్ వచ్చి ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. ఒక డ్యామ్ కట్టాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఆ డ్యామ్ ఇక్కడనే కడతాను. ఇప్పుడు ఇది డ్యామ్ కి ఇచ్చేస్తే మావిడికి ఏంటి ఫెసిలిటీ? ఇప్పుడంటే అప్పుడు బకెట్ తెచ్చుకొని వాటర్ తోడుకొని పోవచ్చు సార్. అన్ని పోగొట్టుకొని మా వాడు హైదరాబాద్ లో నా శిష్యుడు బతకడం నాకు ఇష్టం లేదు. ఒక 188 గజాలు మీరు తీసుకొని ఒక 12 గజాలు ఇవ్వగలరా? మీరు చెప్పారు కాబట్టి ఆ సాహసం నేను చేస్తా. గురువు గారు లేకపోతే ఆ 12 గజాలు కూడా దొబ్బేది. సైన్ చేయి. ఓకే సార్. ఓకే, ఇంకా మీరు రావాల్సిన అవసరం లేదు. ఓకే అండి. ఉన్న నా భూమంతా వాని బోధ మీద పెట్టిండు. వచ్చిండు తుప్పకాయ ముక్కపాడు. మొత్తం అంతా వాళ్ళకి రాసిచ్చిండు. నాకు ఇప్పటి వరకు ఎప్పుడు పేమెంట్ కూడా ఇవ్వలేదు. ఈ తిప్పకాయ ముక్కపాడు నాకు ఇవ్వకుండా నువ్వు ఇంతగానం జాగోని అంది మంది నోట్ల పోయినావు కదా. నీ నోట్ల మన్నువయ్యా. ఎన్ని గజాలు సంపాదించి మనం ఎలా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ 12 గజాలు ఈ నేనే 12 గజాల్లో నీకు 6 గజాలు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇదే నేను చెప్పే జీవిత సత్యం. అరే మనం చివరిసారిగా ప్రేక్షకులకి వీడికి 12 గజాలకి గురువు కంటే నువ్వు ఎక్కువ కొనుక్కున్నావా? నీకే బొంద నాకో బొంద పెట్టిండు అయ్యా మీ గురువు. గురువు అంటే శిష్యుడు పెట్టాలి కానీ గుణపం గురువే రివర్స్ గా పెట్టాడంటే. ఈయనతో మెట్లు కాదు, నేను ఒక్కదాన్నే మెట్టు మీద కూర్చున్న కాడికి తీసుకొని వచ్చిండు. అయ్యో ప్రాక్టీస్ చేద్దాం సోది మొహందాన. లైవ్ గా ఉన్న మన ఆడియన్స్ అందరికి ఈ స్కిట్ ఎలా అనిపించింది? అందులో రాకేష్ గారు మీరు సుజాత గారు చెప్పినప్పుడు అస్సలు ఇన్లే కదా. ఇప్పుడు కూడా భార్య మాటలు భర్త వినాలని ఒక మెసేజ్ పోయింది అన్నట్టు. జడ్జెస్ ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? వెరీ నైస్ రాకేష్ అండ్ సుజాత అండ్ ధనరాజ్ గారు యాజ్ యూజువల్ మీరు అందరు పిల్లలు అందరూ వెరీ నైస్. స్కిట్ బాగుంది, డైలాగ్స్ బాగుంది, మీ రొమాన్స్ చాలా బాగుంది, వెరీ క్యూట్. భగవాన్ గారు బాగా చేశారండి. ధనరాజ్ రాకేష్ ఎంట్రీ చాలా బాగుంది, ఎండింగ్ చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. ఏ బంధం లేకుండా ఓన్లీ ఒక స్నేహ బంధం, గురు శిష్యుల బంధం ఇక్కడ దాకా నిలబడింది అంటే బికాస్ ఆఫ్ జబర్దస్త్. ఈ రోజు నేను ఎన్ని తప్పులు చేసినా నాకు ఒక గైడెన్స్ ఇస్తూ ఒక తండ్రిలాగా గురులాగా నన్ను ఈ రోజు ఈ స్థానంలో తీసుకెళ్లాడు. 12 సంవత్సరాలు అద్భుతంగా జర్నీని చూసిన తర్వాత నేను అక్కడ లేనే అని ఒక చిన్న బాధ. సో ఆ రోజు నేను అది చేయలేకపోయాను కాబట్టి ఈ రోజు నేను మా గురుగారు కాలు కడుగుదాం. తన చూసిన గ్రౌండ్ నుంచి ఇప్పుడు వరకు ఇలా వచ్చి రాకేష్ అంటే 10 మంది చప్పట్లు కొడుతూ ఫోటోలు దిగుతానంటే వెరీ హ్యాపీ సార్. ఒక బిడ్డని కన్నప్పుడు తల్లి ఎంత ఆనందపడుతుందో నేను అంత ఆనందపడుతున్నాను. దేవుడిచ్చిన మరదలు నాకు తమ్ముడు కానీ లేకపోతే వీడు మా బొడ్డోడు, మాకు 2 కొడుకులు, వీడు నాకు 3వ కొడుకు. మా మరదలు అంటే నాకు ఎలా ఉంటుందంటే నేను ఒక రోజు అంతే నేను కడుపుతో ఉన్నప్పుడు నేను తినాలనుకున్న కోరికలన్నీ నెరవేరలేదంటే ఒక రోజు నేను ఇంటికి పిలిచి తను ఏమేమి తినాలనుకుంటా అన్ని నొక్కనే వండి పెట్టి తినకు భోజనం పెట్టాను. మా ఇల్లు రాకేష్ ఇల్లు అంటే సపరేట్ ఏం లేదండి. ఇద్దరు ఇల్లు ఇద్దరివే. ఆస్తి పంపకాలప్పుడు మాత్రమే ఈ విషయం వర్తించదు అంటే. Thank you judges, thank you audience, it was lovely, thank you guys.
నా తరఫు నుంచి ఒక స్కిట్ చూసేసాము. మీ టర్న్ ఇప్పుడు. మా తరపు నుంచి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. టెక్నాలజీని ఎంతవరకు యూజ్ చేయాలి అనే ఒక చిన్న ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తో వాళ్ళు మన స్కిట్ ప్రెజెంట్ చేయబోతున్నారు. ఆల్ రైట్, సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చింగే పట్టు నన్ను నిల్లు దాచి పట్టు ఓ పుల్లోడా నాకు రాత్రి కల వచ్చింది. ఏమొచ్చింది? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, కృష్ణ భగవాన్ గారు, ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? నా మనసులోకి వచ్చారు. అది మనసా రామోజీ ఫిలిం సిటీ ఎంతమంది వచ్చారు? మన పెళ్లి ఎప్పుడు? మన ఇద్దరికి పెళ్లి జరగదు. ఎందుకు? నువ్వేమో పూసలు అమ్ముకుందానిలా ఉంటావు. నాకా పని పాట లేదు. ఎలా పోషిస్తాను నిన్ను? ఏం చేయాలి ఇప్పుడు? దానికోసం నా దగ్గర మంచి ఐడియా ఉంది. ఏంటది? నా ఫ్రెండ్ నరేష్ గారు నీ ఫోటో చూసాడంట. వాడికి నచ్చావు, వాడిని చేసుకో. నువ్వు లవర్వా బ్రోకర్వా? బ్రోకర్వా. వాడి దగ్గర బాగా డబ్బు ఉంది. వాడిని పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకున్నాక వాడి దగ్గర డబ్బు కొట్టేసి అప్పుడు మన ఇద్దరు హ్యాపీగా ఉందాం. పెళ్ళయ్యాక నరేష్ నన్ను ఏమన్నా చేస్తే? వాడు చేయకుండా ఒక మంచి ఐడియా ఉంది. ఇలా రా, శోభనం రోజు నదిలో ఫోటో తీసుకుంటానని నదిలో దూకేసాయి. నేను చచ్చిపోతే చచ్చిపోవే, నదిలో కింద నేను ఉంటా, కాపాడతా. ఓకేనా? ఓకే. జాబిల్లి రావే వెండి జాబిల్లి, నీతోనే ఉంటానమ్మ జాబిల్లి. నువ్వు నేను మొగుడు పిల్లల అర్థమవుతుందా? మన కొడుకు గురించి పట్టించుకో. నీకు పెళ్లి చేయడానికి పెద్ద పెద్ద సంబంధాలు వస్తే ఎవరిని అమ్మాయిని చూసి చేసుకుంటా అంటావంట? నాన్న మీరెన్ని చెప్పినా నేను నా ఫ్రెండ్ ఫోన్ లో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయినే చేసుకుంటా. అసలు అమ్మాయి ఎవరు? పిలిపి ఒకసారి. అరే భాస్కర్ రా. ఏంట్రా అమ్మాయి ఇలా ఉంది? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇంకెవరు చెప్పినా ఓకే. అమ్మాయి బాగోపోయిన క్యారెక్టర్ అన్న బాగుండాలి కదరా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఇంకెవరు చెప్పినా ఓకే. ఇన్నాళ్ళకి ఆ అమ్మాయికి కరెక్ట్ మగాడు దొరికాడు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇంకెవరు చెప్పినా ఓకే. ఏదైతే ఏంది, వాడికి నచ్చిన అమ్మాయి నచ్చి పెళ్లి చేద్దాం పట్టు. అయిపోయింది. రే మేమిద్దరం తీర్థయాత్రలకు వెళ్తాం. వచ్చేసరికి 12 బాబు మా చేతిలో ఉండాలి. ఓకే ఓకే బాబు నువ్వు వెళ్ళిపో. అయ్యా బయట గేట్ దగ్గర కాపలాగా. బయట కుక్కలున్నాయ్యా. కుక్కలకి నీ వల్ల ఏం కాదు, వెళ్ళు. నేను బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకొని వస్తా. ఏం షాపింగ్? అంటే 2 కేజీల హల్వా, 12 మూరల మల్లె పూలు తీసుకొని వస్తా. అసలు ఫస్ట్ నైట్ రోజు హల్వా మల్లెపూలు ఎందుకమ్మా? తిరుగు. నాకు ఒక కోరిక ఉంది. ఏంటి? నాకు ఉంది. మన ఇంటి ముందు చెరువు ఉంది కదా, చెరువు దగ్గర ఒక ఫోటో దిగి ఒక ముద్దు పెట్టుకుందా? అరే పనుడా. అయ్యా అమ్మగారు సెల్ఫీ దిగుతుందంట, వెళ్ళి దిగబెట్టుకొని నీట్ గా తీసుకోండి రా. అయ్యా ఏమైందిరా? అమ్మగారు నదిలో పడి కొట్టుకుపోయారయ్యా. ఈ పాటికి చేపలు తినే ఉంటాయా? నీ తిందామనుకున్నా చేపలు తిన్నాయా? చేపలు తిన్నాయా? కనీసం బాడీ అన్న దొరికిందా? బాడీ సముద్రంలో కలిసిపోయిందయ్యా. అయ్యా దండయ్యాలే. వర్షం పిలవ ఒకసారి. ఇంకెక్కడ వర్ష? రాత్రి నదిలో కొట్టుకుపోయింది. చేపలు కస్స 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 కొరికి తిన్నాయి. బాధపడకరా, ఇంకో పెళ్లి చేసుకో. నా వర్ష లేకపోతే నాకు ఈ జీవితం వద్దు. నేను చచ్చిపోతా. నీకు వర్ష కావాలి అంతేనా? గో, కొత్తగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చనిపోయిన మనుషులను కూడా మళ్ళీ బ్రతికించొచ్చు. నేను నమ్మా. వర్ష ప్లీజ్ కమ్. వర్ష నరేష్ పలకరించు. హాయ్ నరేష్, ఎలా ఉన్నావు? కంప్యూటర్ లా బిహేవ్ చేయి, కంప్యూటర్ లా బిహేవ్ చేయి. హాయ్ నరేష్, ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నా. ఏ తలుచుకుంటే ఏదన్నా చేస్తుందా? కానీ 4 కోట్లు ఖర్చు అవుతుంది. 4 కాకపోతే 40 పెడతా. నా వర్షం కంటే ఎక్కువ కాదు. సరే ఏం కావాలి చెప్పు. నాకు ఒక కోరిక ఉండిపోయింది. నేను ఇలా నడుచుకుంటూ వస్తా, ఇలా జారి పడతా, తను వచ్చి నన్ను పట్టుకోవాలి. తర్వాత వాళ్ళు పాటేస్తారు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఇవన్నీ కష్టంరా. ఏదన్నా అవుతుంది కదరా. అవుతుంది. చెయ్యి. సరే చాలాను కాలు చాలాను. జో 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 జో. వటపత్రాలకి పాట ఏమంటావా? కళ్ళు రాలిపోతాయి.
నరేష్ ఆ. ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాను తెలుసా? సరే ఉండు, కింద పడ్డాను కదా, బట్టలు మాసిపోయాయి. పో, వెళ్ళిపో. స్నానానికి వెళ్ళొస్తా. వర్ష, అద్దులు దాటావంటే పళ్ళు రాలగొడతా. నేనే మొద్దులు దాటానండి, వాడే చెయ్యేశాడు. ఏదో చేసి 4 కోట్లు సంపాదించాను. భాస్కర్, ఇంకో కోరిక ఉండిపోయింది. ఇంత వయసుకి అంత పెద్ద కోరికలు ఎక్కడి నుంచి తీర్చాలి? ఏంటి? ఇప్పుడు నేను స్నానానికి వెళ్తాను అంటే వైల్డ్ థాట్లు వచ్చాయి కొద్దిగా. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఇప్పుడు స్నానానికి వెళ్తా, తను వచ్చి టవల్ ఇవ్వాలి, ఓకేనా? సరే వెళ్ళిపో నువ్వు. ఈ దొంగ ఇట్లా ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా. లేరా ఒకసారి. నేను ఏళ్ళు ఎక్కడి దాకా కొట్టాను? ఆ గడప దాకా కొట్టా. మిగిలింది వాడు కొట్టాడు. నరేష్ చాలా గ్రేట్ అబ్బా. ఇవాళకి అయిపోయింది, బయలుదేరుతున్నా. ఎక్కడికి? ఇంటికి తీసుకెళ్తున్నాను. ఉండొచ్చు కదబ్బా, ఏమవుద్ది? నైట్ కదా కొంచెం ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ మేము పెడతాంలే. ఇట్లా నువ్వు ఇట్లా. నరేష్ బాయ్, ఇప్పుడు వస్తా. ఏ పాస్వర్డ్ చెప్పవా? వర్ష, నాకు తెలుసుదా? ల్యాప్టాప్ ఏది? లోపటే ఉంది. తీసుకురా. ఇదేంద్రా మొత్తం ఛార్జింగ్ అయిపోయింది? ఫుల్ ఛార్జింగ్ పెట్టాను కదా. రాత్రంతా వాడుకున్నాను, అందుకని అయిపోయింది. సర్లే వర్ష. సరే ముగ్గే. ఏం చేసావు వర్ష? నువ్వు ఏది టైప్ చేస్తే నేను అదే పళ్ళు చేశాను. రాలగొడతా అంటే వాడి డబ్బు కోసం. పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాలిపోతా. వాడి డబ్బు కోసం నువ్వే కదా నాటకం ఆడమన్నా. నేను నాటకం ఆడమన్నా, నేను కమిట్ అయిపోమని చెప్పలేదు. నేను ఆర్టిస్ట్ ఏదైనా పళ్ళు రాలగొడతా. ఏం కొడతావేరా? అది ఏ కాదురా, నా లవరు. అంటే చచ్చిపోయింది కదా. చచ్చిపోయినట్టు నాటకం ఆడి నిన్ను మోసం చేసి డబ్బులు తీసుకుందాం అనుకున్నాం. అవునా? అవునరా. నిజమా? నిజం. మాత్రం తెలియదురా మాకు. ఈ నిజం మీ నోటి నుండి మీ ద్వారా బయట పెట్టాలని ఈ డ్రామా అంతా ఆడాను. చిన్న డౌట్, మరి ఏకి వాంతులు ఎలా వచ్చాయి? నువ్వు సాఫ్ట్వేరే కదరా, ఒక్కరోజు ఎక్కడ వాంతులు వస్తాయరా? మరి దానికి వచ్చాయి కదరా. అది తిన్నదరక్క వాంతి చేసుకుంది. అది ఏఐని మనం వాడాలి, మనల్ని ఏఐ వాడకూడదు. గుడ్ మెసేజ్. సో జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఖుష్బు మ్యామ్. వెరీ నైస్, బాగుంది. ఎవ్రీబడీస్ పర్ఫార్మెన్స్ వాజ్ నైస్. డాన్స్ నరేష్, నువ్వే స్టార్ ఈ స్కిట్ కి, చాలా బాగుంది. భాస్కర్ గారు, చిన్న కాన్సెప్ట్, చాలా సింపుల్ గా ఉంది, కానీ ఇట్ హస్ లాట్ ఆఫ్ మెసేజ్ అండ్ వెయిటేజ్ టు ఇట్. సో వెరీ నైస్, ఎవ్రీబడీ హస్ పర్ఫార్మ్డ్ వెల్. కృష్ణ భగవాన్ గారు. భాస్కర్ గారు చాలా బాగుంది. ఏఐ ముందు ఎలా ఉంటుంది అంటారా? ఫ్యూచర్ ఇంకా చాలా ఇదిగా ఉంటుంది. టెక్నాలజీ పెరిగిపోయింది, బాగుంది. మరి ఇటువైపు ఉన్న మా లైవ్ ఆడియన్స్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగా చేశారు. మీరు ఏదో మోసం చేద్దాం అనుకున్నారు కానీ ఈ స్కిట్ ద్వారా నిజం చెప్పాలంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఈ జనరేషన్ కి, ఈ ప్రపంచానికి కూడా. అంటే ఏని మనం వాడాలి కానీ మనని మాత్రం ఏ వాడకూడదని ఒక సందేశం, బెస్ట్ సందేశం. And once again, thank you so much to the entire team. రష్మి, మా తరపు నుంచి స్కిట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీ తరపు నుంచి ఎవరు రాబోతున్నారు? ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ చెప్పాను కదా, ఒక చిన్న సర్ప్రైజ్ ప్యాకేజ్ ఉందని. అవును. ఆ ప్యాకేజ్ వచ్చి ఈ స్కిట్ లోనే ఉంది. సో అది కాస్త ఇప్పుడు వదులుదామని అనుకుంటున్నా. ఓకే, సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఆటో వాళ్ళ ఆంధ్రాకి ఆటో వాళ్ళ దమ్మున్న ఆటో వాళ్ళ దిల్. నన్ను అందరూ ఆటో రాంప్రసాద్ అంటారు. దేవుడి దయ వల్ల ఒక బస్సు కొనుక్కున్నాను. ఇక్కడ నుంచి నన్ను ఎవరో ఆటో అని పిలవద్దు. ఆటో నువ్వు ఆడి కన్నా ఫ్లైట్ కొన్నా ఎప్పటికీ ఆటోయే. ఇంకా మన ఊర్లో నాతో పాటు పోటీగా కొత్త ఇంకో బస్సు కొన్నాడు. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మించిన పనివాడు, ఎదిగి తలంచదిగే నాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. ఎక్కడ దాకా పెట్టావు బస్సు? హైదరాబాద్ వరకు. నేను కూడా ఎక్కడ దాకే. రా నా బస్సు ఎక్కి మరి. ఏదోటి ఆడకు, నా బస్సు కూడా అక్కడికి అని చెప్తున్నా. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, నీ ప్రొఫెషన్ కి నీకు ఏం బస్సు సెట్ అవుదని. అలాంటి మాటలు మాట్లాడకురా. ఇలాంటి బస్సులో పనిచేసే గొప్ప గొప్ప స్టార్లు అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్. నువ్వేంటి సినిమాలోకి వెళ్ళి మళ్ళీ బస్సుకొచ్చావు?
చెట్టికి. ఇంతకీ నీ బస్ పేరు ఏం పెట్టా? శ్వేత బస్సు. నీ బస్ పేరు? పిపాసా బస్సు. పిపాసా బస్సు. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట, కోదాడ, హైదరాబాద్. రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట, కోదాడ, హైదరాబాద్. రాజమండ్రి, విజయవాడ. నువ్వు పిలవేరా? నువ్వు పిలుస్తున్నా కదా, వస్తా కదా, నా బస్ ఎక్కించుకుంటాలే. పిచ్చి పిచ్చి చేసేలేస్తున్నావు నువ్వు. నన్ను చూసి ఏడవకు. ఏంటది? అదే వెనకాల కొటేషన్ రాయించుకున్నానులే. ఈ ఏడిపే నా ఎదుగుదల. ఏంటది? నా బస్ కొటేషన్లే. మర్యాదగా 50 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేయి. వెనకాల రాయించుకున్నాలే. బుద్ధితో అడ్రస్ లేకుండా పోతావు. వెనకాల రాయించుకున్నావా? కాదు, డైరెక్ట్. రావాలి రావాలి, హైదరాబాద్ 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 రావాలి. విజయవాడ, సూర్యాపేట, గోదావరి, హైదరాబాద్. హైదరాబాద్ ఎంత టికెట్? 1000 రూపాయలు. 900 చాలు మనకి. ఇదిగో నా దగ్గర 800. 700కి ఇస్తారండి. నా దగ్గర 600 500 లాస్ట్. ఇదిగో నా దగ్గర 500 లాస్ట్. 500 అంటారు ఇప్పుడు ఎట్లా? నేను కూడా చెప్పనా, నా బస్సులో మీల్స్ ఫ్రీ. ఈ బస్ ఎక్కండి, చాలా బాగుంటుంది. ఆ బస్ ఏమన్నది కానీ మన బస్ ఎక్కడ కూర్చోండి. రావాలి రావాలి, హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్. కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్. ఎడగల బాబు. హైదరాబాద్ ఇటు 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 ఇటయ్యా. ఇటు 2 హైదరాబాద్ ఉన్నాయా? 2 హైదరాబాద్ ఉన్నాయా? నా బస్సులో మంచి మంచి సినిమాలు వేస్తాను. నా బస్సులో అదిరిపోయి సినిమాలు వేస్తాం. నాకు కనపడదు కదయ్యా. నా బస్సులో వైఫై ఉందిరా, మంచి మంచి వీడియోలు చూడొచ్చు. నా బస్సులో 4K వీడియోలు ఇస్తాను, డైరెక్ట్ చూసుకోవచ్చు మొబైల్లో. అయితే నీ బస్ ఎక్కుతా. నీకు కనపడదు కదా? వినబడతా కదా సార్, వినబడతా కదా సార్. ముసలుడే గాని కూర్చోండి రా, కూర్చోండి కూర్చోండి. రే ఎంత మందిని ఎక్కించుకుంటావురా? నాకు అర్థం కాదు. అది బస్సు అనుకున్నావా, ఇంకేమన్నా అనుకున్నావురా? వచ్చిన కస్టమర్లు నువ్వు దొప్పేస్తున్నావు. రండి రండి, రావాలి రావాలి రావాలి. విజయవాడ, విజయవాడ, హైదరాబాద్ వెళ్తుంది సార్. వెళ్దాం. విజయవాడ వెళ్తా సార్. వెళ్దాం. సూర్యాపేట వెళ్దాం. మరి ఎక్కడికి వెళ్ళింది సార్? నా బస్సు పేడ ఎక్కితే తప్ప పేడ ఎక్కించుకోదు, పేడ ఎక్కించుకోదు. అలా ఇంకో బస్కి వెళ్దాం. హైదరాబాద్ టికెట్ ఉందా సార్? సార్ హైదరాబాద్ బస్ వెళ్తుందా? నా బస్సులో ఒకరికే పెట్రోల్ ఉంది. పర్లేదు సార్, ఒకరి మీద ఒకరు కూర్చుంటాం. ఇలాంటి పంచులు వేసేవాళ్ళే నా బస్ ఎక్కాలి. రండి రండి, ఎక్కండి ఎక్కండి ఎక్కండి. సార్ బయలుదేరదాం. ఇంకా ఉండరా, కొంతసేపు అని చూసి ఎంజాయ్ చేద్దాం. బస్సు ఖాళీగా ఉంది కదా. ఏడుతాడులే ఆడే. రే ఎవరు పడితే అది ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొత్తం అందరు ఇటే వచ్చేస్తారు. చూస్తా. అబ్బో ఏదో చేస్తారట రోయ్. రామ్మ బిపాసా బస్సు. నా పేరు కమలి, ముద్దు పేరు నెమలి. మా ఊరు భీమిలి, మాది మాచి ఫ్యామిలీ. వరకమ్మకు ఫ్యామిలీ, పోతానయ్యకు ఫ్యామిలీ. నా పేరు కమలి, ముద్దు పేరు నెమలి. నా పేరు కమలి, ముద్దు పేరు నెమలి. మా ప్యాసింజర్ లేరా? ఎవరు రావట్లేదు. ఉన్న ప్యాసెంజర్ ఆడు దొబ్బేసాడు. అవునా? చూస్తావే తగులుగా వెళ్ళి. రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట, కోదాడ, హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్. రావాలి 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 రావాలి. ఏగ్గా బిహేవ్ చేయకండి. కస్టమర్లు వచ్చారు. కస్టమర్లు కారే వాళ్ళు, ప్యాసింజర్లు. ఇంకే మరి తీసుకెళ్ళు. అబ్బాయి ఎక్కి కూర్చోండి. అది మరి మనకు కెపాసిటీ. సైలెంట్ గా ఉన్నా కదా అని సింగిల్ అనుకున్నామేమో. ఒక్కసారి మా కండక్టర్ వచ్చిందంటే దిబిడే. ఎంత సైలెంట్ ఉంది ఏందయ్యా? మన బస్సు అంతా దిగిపోయారు. ఎందుకో అక్కడ ఎవరో లేడీ కండక్టర్ వచ్చింది, అందుకే అంత ఎటుపకి వెళ్ళిపోయారు. నేను కూడా అయితే వెళ్తా. నీకు కనిపించదు కదరా? వినబడతా కదా సార్, చేతులు కూడా పనిచేస్తాయి. కొట్టు కొట్టు, టికెట్లు కొట్టు. మీరు ఎక్కడికే? హైదరాబాద్. ఇదిగో 500. దిగేయండి దిగేయండి. ఓ ఊపుకుంటా చదవలే. మీకు వేరే బస్సులు ఉంటాయి. నువ్వు ఎక్కడికి? హైదరాబాద్. హైదరాబాదా? 1000 రూపాయలు. 500 అన్నాడు ఇందాక. 500 వాడికి, 500 నాకు. ఎక్కడికి? హైదరాబాద్ సినిమా చూద్దామని. నీకు కనపడదు కదా? వినబడుతుంది కదా, వినబడుతుంది కదా. నీకు మంచి సినిమా నేను చూపిస్తాను రా. బస్సు ఫుల్ అయింది, వెళ్ళవా? ఉండు కాసేపు ఆయన చూసిన పని. ఇందాక తెగ ఎగబడి నవ్వాడు. ఇప్పుడు చూస్తావా? శ్వేతా బస్సు.
జర్రుంటే చచ్చిపోతుంటాడు. విజయవాడ, కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్ 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 హైదరాబాద్. కూర్చోండి 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 కూర్చోండి. టికెట్లు తీసుకోక లేట్ చేయకుండా. ఏ ఊరు వెళ్ళాలి? హైదరాబాద్ దాకా వెళ్ళాలి. 5,000 రూపాయలు. నా పక్కన కూర్చున్నావు అనుకో 10,000. నా ఒళ్ళో కూర్చుంటే 15,000. అయితే నీ ఒళ్ళోనే కూర్చుంటా. ఇగో బాబు టికెట్ 5,000. 5,000 ఎందుకు? 5,000 అంటే నో అంటున్నాడు. 5,000 ఇచ్చాననుకో నా పక్కనే కూర్చోవచ్చు. 20,000 తీసుకో. నీకు కనిపించదు కదరా. చేతులు పని చేస్తాయి కదా సార్, చేతులు పని చేస్తాయి కదా సార్. ఇగో చూస్తానే డ్రైవర్ కూడా తీసుకొచ్చా. ఇల్లు ఇల్లు లాక్కొచ్చే. వాడిని లాక్కి రావాలా? ఓకే పని. నువ్వు పొరపాటును కూడా అబ్బాయి అని ఎవరికి తెలియకూడదు, అర్థమైందా? అమ్మాయిలా మేనేజ్ చేస్తున్నావు, అలాగే మేనేజ్ చేయి. కక్కుర్తి పడద్దు, జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? మొత్తం అంతా తొక్కి నొక్కేసి పద పద కూర్చో. కూర్చోండి. బస్సు స్టార్ట్ చేస్తున్నాను. స్పీడ్ బ్రేకర్ రాబోతుంది. స్పీడ్ బ్రేకర్ రాబోతుంది అన్నాడు, ఇంకా రాలేదు. అబ్బా అబ్బా చాలా బాగుందండి. ఎవరిదో యాపిల్ తింటారేంట్రా? తింటా తింటా. నా దగ్గర 100. ఏ చెట్టి నీకు బుద్ధి ఉందా? ఏ నా దగ్గర లేని దాని దగ్గర ఏముంది? బస్ ఎక్కేసావు, నాకన్నా పోటీ చేస్తుందా? మా చెల్లి దేనికైనా పోటీ రెడీ, అర్థమైందా? నీతో నా పోటీ. మా చెల్లికి చెల్లెమా దీంతో పోటీ అంటే ఎక్కువ చేస్తుంది. అరే జుగలపల్లి సాంగ్ పెట్టండి. నీతో పోటీ ఏంటి నాకు? కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిషుం డిష్యూ. చింతా తక్ చితా చితా చింతా తక్తా చింతా తక్ చితా చితా. మగాని పెట్టుకుని ఆడదానిలో తయారు చేసి బస్సు కస్టమర్లను మోసం చేస్తావా? మోసం చేస్తారా నువ్వు? సిగ్గులేదురా? నీ కోసం లేకపోతే మీరు మోసపోయినప్పుడు లేదు. ఇంత జరుగుతున్నా నీకేమన్నా అర్థం అవుతుందారా? వినబడుతుంది సార్. చేతులు ఖాళీగా ఉన్నాయా? చేతులు ఖాళీ. వెనక్కి వెనక్కి గాడిదే. మీరు ఇంకా చూస్తారే. పదే కిట్ మాత్రం సూపర్ సూపర్ సూపర్. ఇక్కడ ఉన్న లైవ్ ఆడియన్స్ ఏమంటారు? సూపర్. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నిజంగానే ఒక సర్ప్రైజ్ లాగా వచ్చారు మీరు. చాలా బాగుంది మీ క్యారెక్టర్, మీ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. అందరూ చాలా బాగా చేశారు. ఓవరాల్ ది స్కిట్ వాజ్ ఫెంటాస్టిక్. ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది సార్ స్కిట్? బస్సు రాంప్రసాద్ గారు, బస్సు చంటి గారు చాలా బాగా చేశారు. ఇంకా దొరబాబు ఒకేసారి నాకే సిగ్గేసింది, వెంటనే విరక్తి కూడా కలిగింది. ఆ సర్దుకోవడం ఏంటయ్యా బాబు. మీ స్కిట్లో దొరబాబు చాలా మంచి మంచి వేషాలు ఇస్తున్నారు, బాగా చేస్తున్నాడు. బాగుంది. దొరబాబు గారు మానస్ ఒక సాంగ్ కి ఇక్కడ పర్ఫార్మెన్స్. మూడు స్కిట్లు అయితే సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఎపిసోడ్ లో మంచి ఎంటర్టైనింగ్ గా జరిగాయి కాబట్టి ఆడియన్స్ మళ్ళీ రేపు కలుద్దాము. అంటిల్ దెన్ టాటా బై బై, టేక్ కేర్, హావ్ హ్యాపీ వీకెండ్.